రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి అని అంటూ వామపక్షాలు అయితే రోడ్డెక్కినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో మనతో పాటు మాట్లాడడానికి అయితే వామపక్ష నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అది చెప్పండి, ఈరోజు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి ఈరోజు రోడ్డెక్కడానికి కారణాలు ఏంటి? సంపద సృష్టిస్తాం, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తాం, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూటమి ఈరోజు 5 నెలల తిరక్క ముందే 16,800 కోట్ల రూపాయలు భారాలు విద్యుత్ ఛార్జీల మీద ట్రూ అప్ ఛార్జీల పేరుతో వేశారు. మరొక వైపున అదానితో చేసుకున్న ఒప్పందం ప్రకారంగా రాబోయే 25 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడుతూ ఉంది. ఈ దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ట్రూ అప్ ఛార్జీల అడ్జస్ట్మెంట్ని విరమించుకోవాలి, అదానితో ఒప్పందాలు రద్దు చేసుకోవాలి, అదానిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నిన్న నవంబర్ నెలలో 1,200 రూపాయలు కరెంటు బిల్లు వస్తే డిసెంబర్ నెలలో 2,900 రూపాయలు వచ్చింది అదే ఇంటికి. అంటే జనవరిలో అది 4,000కి పెరిగే అవకాశం ఉంది. ఇంత పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెరిగితే ఈ జిల్లాలో ఉన్న ఫెర్రో ఎయిర్లైన్స్ కానీ లేకపోతే ఇతర చిన్న చిన్న కంపెనీలు మూతపడే అవకాశం ఉంది. అలాగే పేదవాళ్ళకి ఈరోజు దళితులు గిరిజనులకి ఎటువంటి ఉచిత విద్యుత్తు అందే అవకాశం లేదు. అదాని స్మార్ట్ మీటర్ వస్తే ఉచిత విద్యుత్ ఎగిరిపోద్ది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్తాం. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానం ఒకటి, ఈరోజు అమలు చేసినటువంటి తీరు ఒకలాగున్నది. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు కోరుకుంటున్నది ఏంటంటే, ఏదైతే ఆదానితో ఒప్పందం పడ్డారో స్మార్ట్ మీటర్లు ఈరోజు వెనక్కి తీసుకోమని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ అడుగుతుంది. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే సూపర్ 6 పథకాలు ఆయన అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే సూపర్ 6 అయిపోయినట్టే. ఈరోజు గంజాయి కానీ, మద్యం కానీ, డ్రగ్స్ కానీ ఈ 3 లింక్ అయి ఉన్నటువంటి హత్యలు, అత్యాచారాలు 5 సూపర్ 6లు అయిపోయి. మరొకటి ఏంటంటే ఈ విద్యుత్తు. అంటే సూపర్ 6 నువ్వు అమలు చేసినట్టే చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో నీకు దగ్గర పడుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఈరోజు ఇసుక లేకుండా చేస్తావు, కార్మికుల పని లేకుండా చేస్తావు. మరి ఉపాధి లేని వాళ్ళు రేపు స్మార్ట్ మీటర్లు పెడితే దాని రీఛార్జ్ ఎలా చేసుకుంటారు? ఏ టైంలో ఆగిపోద్దో కరెంటు గ్యారంటీ లేదు. నువ్వేమైనా గ్యారంటీ ఇవ్వగలవా? వృద్ధులు కానీ, పిల్లలు కానీ, ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి మహిళలు కానీ ఎంత ఇబ్బంది పడతారు కరెంట్ లేకపోతే. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు చదువుకి వెళుతూ ఉండాలి. ఈరోజు కరెంటు కొరత వచ్చినట్టయితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మీరు దృష్టిలోకి తీసుకొని ఆదాయంతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలి. మీరు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యి ఇటువంటి ఒప్పందాలు చేసుకుంటే భవిష్యత్తులో మీకు రోజులు కూడా లేకుండా చేస్తారు ప్రజలని చెప్పేసి మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడు మల్లన్న రీతిలో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాడు. అధికారులు రాకముందు జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచేస్తున్నాడు, ధరలు బాధుని పేరు మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ధరలు తగ్గించండి, బాధుని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఈరోజు అధికారులు వచ్చి 6 నెలలు అవుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ధరలు ఏమైనా తగ్గించాడా? తగ్గించడం సరికదా? ఈరోజు ప్రతి ధరలు పెరుగుతూ ఉన్నాయి. పప్పు ధర పెరుగుతుంది, నూనె ధర పెరుగుతుంది, అన్ని ధర పెరుగుతున్నాయి. దాని తోడు అదనండి ఈరోజు విద్యుత్ ఛార్జీలు భారాలు పెంచుతూ ఉన్నాడు. కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెరగడం అంటే ఈరోజు ప్రజలపైన పెద్ద ఎత్తున దాడి చేయడం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు ఖచ్చితంగా కొత్త ఉపాధి కల్పించకుండా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా, ప్రజలకు ఉపశమనం కల్పించకుండా, ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఈరోజు భారం వేయడం అనేది చాలా అన్యాయం. ఈరోజు సరఛార్జీలు, ట్రూ-అప్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు అని చెప్తా ఉన్నాడు. ఒక యూనిట్కి ₹1.87 యూనిట్ ధర ఇవ్వచ్చు, కానీ ఈరోజు ₹2 పైగా ఈరోజు వసూలు చేస్తూ ఉన్నాడు. గతంలో కట్టిన దానికి కూడా ఈరోజు ట్రూ-అప్ ఛార్జీల పేరు మీద మళ్ళీ 2 సంవత్సరాల కింద వసూలు చేసింది, మళ్ళీ ఇప్పుడు అదనంగా భారాలు వేస్తూ ఉన్నాడు. బట్ చంద్రబాబు నాయుడికి భారాలు వేయడం చిత్తశుద్ధి. ఈ రాష్ట్ర అభివృద్ధి పైన ఎక్కడ లేదు, సంక్షేమ పైన ఎక్కడ లేదు, ఉపాధి పైన ఎక్కడ లేదు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ భారాలన్నీ వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మరొక హైదరాబాద్ పోరాటానికి సీటర్ చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చెప్తున్నారు వామపక్ష నాయకులు అయితే మాత్రం ఈ రోజు మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వీళ్ళైతే ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ముందుదైతే బాదుడే కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేసి అక్కడికక్కడైతే ప్రజలనైతే మాత్రం ఉత్తేజపరిచే విధంగా ఆనాడు ఉద్యమాలు అయితే చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే అదే ప్రజలపైన అయితే మాత్రం ఈ రోజు విద్యుత్ ఛార్జీలు
అధికంగా పెంచేస్తే మాత్రం పేద ప్రజలు నడ్డి విరుస్తున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారని ఒకవైపు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉందో. ప్రధానంగా ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు అయితే తగ్గించిన ఏట్లయితే మాత్రం ఉవ్వెత్తునైతే ఎగసపడేలా ఇటువంటి ఉద్యమాలు అయితే మరింత ఎక్కువగా చేస్తామనేటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.